ఉద్దేశపూర్వకంగా మన వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను మనమే దెబ్బతీస్తున్నాము అని చెప్పి ఏమాత్రము కూడా కనీసము దేవుడంటే భయము లేకుండా, దేవుడంటే భక్తి లేకుండా రాజకీయాల కోసం దేవుడిని ఉపయోగించడం మొదలుపెట్టారు. వీళ్ళు చేసిన ఆరోపణలు ఏదైతే ఉన్నాయో ఆ ఆరోపణలన్నీ కూడా అవాస్తవము అని ఎన్డీడీబీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్, ఎన్డీఆర్ఐ నేషనల్ డెవలప్మెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఈ రెండు కూడా కేంద్రానికి సంబంధించిన ల్యాబులు. వీళ్ళ హయాంలో వీళ్ళు ఇచ్చిన టెస్ట్ శాంపుల్ అనలైజ్ చేసి జంతువుల కొవ్వు గాని, గొడ్డు మాంసం కొవ్వులు గాని, పంది కొవ్వు గాని, చేప నూనె గాని ఏవి లేవు అని చెప్పి నిర్ధారణ చేసి సర్టిఫికెట్లు ఇస్తే ఆ సర్టిఫికెట్లు సాక్షాత్తు సిబిఐ వాళ్ళు వాళ్ళ సిబిఐ ఛార్జ్ షీట్ లో ఈ ఎన్డీడీబీ సర్టిఫికెట్, ఎన్డీఆర్ఐ సర్టిఫికెట్ రెండు కూడా పెట్టి సిబిఐ ఛార్జ్ షీట్ కూడా క్లోజ్ చేసింది. నేను అడుగుతా ఉన్నా, తప్పు ఒకవేళ చేసుంటే ఆ సిబిఐ ఛార్జ్ షీట్ లో వైవి సుబ్బారెడ్డి గారి పేరు, కరుణాకర్ రెడ్డి గారి పేరు ఎందుకు చేర్చలేదు? తప్పు చేసినట్టు ఒక ఆధారాలు ఉంటే వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అంటే సిబిఐ క్లీన్ చిట్ ఇస్తా ఉంది, ఎటువంటి తప్పు జరగలేదు అని వీళ్ళ పేర్లు కూడా ఛార్జ్ షీట్ లో పెట్టకుండా వీళ్ళని అరెస్ట్ చేయకుండా సిబిఐ క్లీన్ చిట్ ఇస్తా ఉంది. ఎన్డీడీబీ ల్యాబ్, ఎన్డీఆర్ఐ ల్యాబ్, ఈ ల్యాబులు కూడా క్లీన్ చిట్లు ఇస్తా ఉన్నాయి.